మా వన్ టౌన్ సర్కిల్ దగ్గర ఉన్న ఉర్దూ కాలేజ్, గవర్నమెంట్ ఉర్దూ కాలేజ్ ఎదురుగా టిఫిన్ అంగడి అయితే ఉంది, గణేష్ టిఫిన్ సెంటర్ అని. మార్నింగ్ అయితే 8:15 ఆ సమయంలో అయితే నేను పూరి పూరి కొనుగోలు చేయడానికి అయితే పోయినాను. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చట్నీ కవర్లో అయితే బల్లి రావడం అయితే జరిగింది. అదైతే ప్రమాదవశాత్తు ఇంట్లో కూడా అది లైట్ గా తిన్నారని చెప్పారు. కొద్దిగా ఫుడ్ పాయిజన్ మాదిరి అయింటే హాస్పిటల్కి అయితే పోయినారు. దీని కారణంగా నేను షాప్ దగ్గరికి అయితే, గణేష్ సెంటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇలా బల్లి వచ్చింది అని చెప్తే వాళ్ళు నిర్లక్ష్యంగా పొరపాటుగా వచ్చింటారని చెప్పి ఇగ్నోర్ అయితే చేశారు. ఆ చట్నీ పారేసిన తర్వాత ఇంకా గిట్టనట్టే అందరూ ఉంటే నేను సిఐ కొండారెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. సారు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. పిల్లలు పొద్దున్నుంచి పిల్లలు అంతా వచ్చి తీసుకొని స్కూల్‌లోకి పోయేటోళ్ళు అంతా తింటుంటారు. వాళ్ళకేమన్నా అయితే జవాబుదారీ అయితే వీళ్ళైతే జవాబుదారీతనం అయితే వీళ్ళలో లేదు. నీట్‌నెస్ కూడా ఏం లేదు. లోపలంతా హైజీనిక్ అయితే మెయింటైన్ చేయడం లేదు. దయచేసి ఇలాంటి షాపులనైతే ఇగ్నోర్ చేయడం మంచిదనిపిస్తుంది. కుదిరితే మార్నింగ్ మనమే ఇంట్లో చేసుకొని తినడం బెస్ట్. లేకుంటే బయట ఇలాంటి షాపులలోకైతే ఎంకరేజ్ చేయకండి. ఈ టైంలో నేనైతే ఇదే విన్నపం చేస్తుంటున్నాను. ఏమన్నా మన ప్రాణాల మీదకొస్తే మనమే బాధ్యత వహించాలి. ఎవ్వరైతే మన మీద అయితే జాలైతే చూపియరు. అందుకని చెప్పేసి ఈ టైంలో అయితే బయట అయితే ఎవరు తినకండి. తిన్నా కూడా ఆ షాప్‌లో అయితే ఎవరు కొనుగోలు చేయకండి అని చెప్తున్నాను. ఇది జరుగుతానే వన్ టౌన్‌లో అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. సీఏ కొండారెడ్డి సారు తొందరగా రెస్పాండ్ అయ్యి అక్కడికైతే రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. సార్ ఇలా జరగకూడదు. పొద్దున్నుంచి ఎంతో మంది చిన్న పిల్లలు కూడా వచ్చి తింటుంటారని చెప్పారు. క్లోజ్ చేసేయండి. ఈ విషయం తేలేంత వరకైతే షాప్ ఓపెన్ చేయకండి అని చెప్పి వాళ్ళకి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేనైతే వన్ టౌన్‌లో వచ్చి కంప్లెయింట్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. సారు 11 గంటలకి ఫుడ్ కమిషనర్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తా అని చెప్పారు. దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను.